హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఏం ఫ్రై అనుకుంటున్నారో? అరటికాయ ఫ్రై అనుకుంటున్నారా? బంగాళదుంప ఫ్రై అనుకుంటున్నారా? కాదండి, చామదుంపల ఫ్రై అండి. ఇది చాలా బాగుంది. సాంబార్లోకి కానీ పచ్చడిలోకి కానీ కాంబినేషన్ బాగుంటది. ఫస్ట్ చామదుంపలు మట్టి లేకుండా కడిగి తీసుకోవాలి. దానిపైన తోలు ఇలా పేలర్తో తీసేయాలండి. నీట్ గా తీసేసుకోవాలి. మొత్తం సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. బంగాళదుంపలు ముక్కలు ఫ్రై ఎలా కట్ చేస్తాం అలాగనే కట్ చేయాలి. చామదుంపలు కట్ చేసుకున్నాక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం వేగాక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. కలిపాక కొంచెం మగ్గాక టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా మగ్గబెట్టుకోవాలి. 1/2 ముక్క కొబ్బరి తీసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టింది అట్లా వేసేసి కలిపేసుకోవాలి. బాగా కొబ్బరి వేసి కలిపాక 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. బాగా కలిసేలా కలుపుకోవాలి. సిమ్ లో పెట్టి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి కర్రీని. బంగాళదుంప ఎలా ఉడికిపోతుందో అలానే ఉడికిపోయిందండి మెత్తగా. వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకొని పొడి మసాలా కావాలంటే ఏమైనా వేసుకోండి. నేనేమి వేసుకోలేదు. కొంచెం కరివేపాకు వేసి కొంచెం బాగా వేయించుకుంటున్నా. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి. చామదుంపల ఫ్రై రెడీ అయిపోయిందండి. సాంబార్, పప్పు, పచ్చడి వాటిలో కాంబినేషన్ బాగుంటదండి. ఫ్రై ఎప్పుడు పులుసు కర్రీ లాగే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. వెళ్లే ముందు లైక్ చేయండి. ఉంటాను. ఇంకో వీడియోలో కలుద్దాం.